నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. కాల్పుల విరమణ దిశగా ఇజ్రాయెల్ అలాగే గాజాలో ఉన్న హమాస్ నడుస్తున్నాయి. ఈరోజు ఇజ్రాయెల్ క్యాబినెట్ భేటీ కాబోతోంది. అండ్ ఈ ప్రపోజల్ హమాస్ వైపు నుంచి వచ్చిన ప్రపోజల్కి దాంట్లో ఉన్న సాధ్యాసాధ్యాలని పరిశీలిస్తుంది ముందస్తుగా. ఎందుకంటే హమాస్ని నమ్మటానికి లేదు. 2023 అక్టోబర్ 7న హమాస్ జరిపిన మారణకాండ తర్వాత ఇజ్రాయెల్ హమాస్ మీద పూర్తి స్థాయిలో నమ్మకం కోల్పోయింది. వాళ్ళు ఎలాంటి ప్రతిపాదనతో ముందుకు వస్తున్నారు ఏంటి అనేది వాళ్ళు కంప్లీట్గా క్యాబినెట్ డిస్కస్ చేసిన తర్వాత ఇజ్రాయెల్ ఒక అభిప్రాయానికి, ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అంతేగాని ఇంతవరకు దానికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే ఏమీ లేదు. అయితే హమాస్ మౌఖికంగా అంగీకరించింది. అండ్ ఇక్కడ హమాస్ ఆలోచన, దురుద్దేశం కూడా మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ గ్యాప్ని ఒక 60 రోజులు ఈ మొత్తం సీజ్ ఫైర్ కోసం 60 రోజులకు ఒక ఫ్రేమ్వర్క్ ఒకటి తయారైంది. ఆ ఫ్రేమ్వర్క్ లోపల తిరిగి ఆయుధాలు సమకూర్చుకోవటం, వెపన్స్, అలాగే ఈ డిస్ట్రక్టివ్ మెకానిజాన్ని మళ్ళీ బిల్డ్ చేసుకోవటం కోసం, మళ్ళీ సొరంగాలు తవ్వటం కోసం, హాస్పిటల్స్ కింద ఈ రాకెట్ లాంచర్లు పెట్టడం కోసం, స్కూళ్లలో పాగా వేయటం కోసం, ఇలాంటి ఒక దుర్మార్గమైన ఎత్తుగడలతోటి హమాస్ రెడీ అవుతోంది అనేది బెంజమిన్ నెతన్యాహు అభిప్రాయం. ఆ మాటకు వస్తే ఇజ్రాయెల్ ప్రజల మనోభావం కూడా ఇదే. అందువల్ల ఈసారి అంత తేలిగ్గా మరి ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి నెతన్యాహు అంగీకరించకపోవచ్చు. ఎట్ ద సేమ్ టైం కొన్ని షరతులు వర్తిస్తాయనే పద్ధతిలో ఆయన కొన్ని షరతులు ప్రతిపాదించవచ్చు. అసలు ఈ గడిచిన 2-3 నెలలుగా ఏం జరిగింది ఇజ్రాయెల్ హమాస్ మధ్య, అలాగే హమాస్ని వెనకేసుకొచ్చిన ఇరాన్ ఎలాంటి నైత్యానికి ఒడిగట్టింది, ఇవన్నీ సమగ్రంగా వివరించడానికి మనతో ఉన్నారు డేవిడ్ బ్రన్హామ్ గారు, గుడ్విల్ అంబాసిడర్ టు ఇజ్రాయెల్. నమస్తే సార్ డేవిడ్ బ్రన్హామ్ గారు. గుడ్ మార్నింగ్ అండి. మొత్తంగా చూస్తే 2-3 నెలల వ్యవహారం, అంటే ఎప్పటి నుంచో ఉన్నదే, బట్ ఈ 2-3 నెలల మీద ఫోకస్ ఎక్కువైంది. అవును. ఇప్పుడు ఈరోజు ఇజ్రాయెల్ క్యాబినెట్ మరి మీట్ కాబోతోంది. వచ్చిన ఒక 60 రోజులకి ఏదో ప్రపోజల్ వచ్చిందట. ప్రపోజల్లో చేస్తున్న డే 1, డే 7 ఇవన్నీ చూస్తుంటే ప్రతి దాని వెనకాల నాకైతే కుట్రకోవడం కనిపిస్తుంది. మీరు చెప్పిన దానితో నేను 100% ఏకీభవిస్తున్నానండి. హమాస్ మొదటి నుండి కూడా చాలా కన్నింగ్ స్ట్రాటజీని ఫాలో అవుతూ వచ్చింది. హమాస్ పాలస్తీనియన్ పీపుల్కి న్యాయం చేసేటువంటి ఆలోచన లేదు. అదే రీతిగా అక్కడ ఉన్నటువంటి మిడిల్ ఈస్ట్లో శాంతికి హమాస్ ఎలాంటి ప్రయోజనాన్ని సమకూర్చడానికి, సహకరించడానికి కూడా హమాస్ నమ్మదగినటువంటి ఒక ఆర్గనైజేషన్ కాదు. దాన్ని ఇంతకుముందు మనం చూస్తుంటే ఈ హాస్టేజెస్ డీల్ పెట్టుకున్న ప్రతిసారి ఇజ్రాయెల్ని ఏదో రకంగా సైకలాజికల్గా బాధ పెట్టడానికి వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ సీజ్ ఫైర్ని ఉపయోగించుకున్నారు. ఉదాహరణకి హాస్టేజెస్ యొక్క వీడియోస్ తీయటము, వాళ్ళు ఎలాంటి కండిషన్లో ఉన్నారో వాళ్ళ కండిషన్ని చూపించకూడనటువంటి దృశ్యాలను చూపిస్తూ వాళ్ళ కుటుంబాలను కూడా మానసికంగా వేదనకు గురి చేసి ఇజ్రాయెల్ ప్రభుత్వం మీద ఒక సైకలాజికల్ ప్రెషర్ తీసుకొచ్చి ఏదో ఒక రీతిగా ఇజ్రాయెల్ని ఈ గాజా నుండి విత్డ్రా చేసుకోవడానికి, అంటే ఐడిఎఫ్ అక్కడ ఆపరేషన్ చేయకుండా విత్డ్రా చేయకుండా ఉండటం కోసము ఈ ప్రెషరైజేషన్ టాక్టిక్ కింద ఉపయోగించారు తప్ప అక్కడ ఒక ఉగ్రవాద మూకకి అంత ఇంటెలిజెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది సార్? అంటే వాళ్ళకి ఇజ్రాయెల్ దేశాన్ని గురించినటువంటి బేసిక్ అండర్స్టాండింగు, ఐడిఎఫ్తో వాళ్ళకి కొన్ని సంవత్సరాల నుండి ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్స్, గాజా వార్లు ఇంతకుముందు కూడా జరిగినాయి. 2005లో ఇజ్రాయిలీస్ గాజాలో ఉన్నారు. 2005లో ఇజ్రాయిలీస్ గాజా నుండి విత్డ్రా అయ్యారు. అప్పటి నుండి హమాస్కి ఇజ్రాయెల్కి మధ్యలో చాలాసార్లు జరిగినాయి యుద్ధాలు. జరిగినప్పటి నుంచి ఇజ్రాయెల్ యొక్క టాక్టిక్స్ హమాస్కి బాగా తెలుసు. అంటే ఇజ్రాయెల్ పక్కనే ఉంది, అది గాజా ఎంతో దూరంలో లేదు. సో సివిలియన్స్కి ఎవరికైనా కానీ హామ్ చేస్తే ఆ నెపాన్ని మరలా ఇజ్రాయెల్ మీదకే వేయటం అనేది హమాస్ చేసేటువంటి పని. సో ఇజ్రాయెల్ ఎలా ఉందంటే, ఒక గులాబీ పువ్వు మీద, అదే ఒక ముళ్ళు మీద ఏదన్నా పడితే మనం ఎంత జాగ్రత్తగా తీస్తామో ఇజ్రాయెల్ అంత జాగ్రత్తగా ఆపరేషన్ చేసి అక్కడ హమాస్ చేతిలో ఉన్నటువంటి బందీలను విడిపించాల్సిన పరిస్థితి ఉందండి. అందుకని హమాస్ యొక్క టాక్టిక్స్ కొంత ఫలిస్తున్నాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ కొంచెం డిసడ్వాంటేజ్ స్టేజ్లో ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంది అక్కడ. అందుకని హమాస్ కొంచెం సరే, ఆ గాజా స్ట్రిప్ చూస్తే కనుక హార్డ్లీ ఇట్స్ 10 కిలోమీటర్స్ లెంత్, 40 కిలోమీటర్స్ లెంత్ అండి, 10 కిలోమీటర్స్ వెడల్పు ఉంటుంది. ఇంత అరాచకాన్ని హమాస్ ఎలా సృష్టిస్తుంది? అండ్ రెండోది, దేర్ ఇస్ అ డిఫరెంట్ నెరేటివ్ ఫ్రమ్ యునైటెడ్ నేషన్స్ ఆల్సో. ఇట్ హాస్ రిలీజ్డ్ ఏ రిపోర్ట్
విచ్ హాజ్ లిస్టెడ్ కంపెనీస్ కంప్లిసిటీ ఇన్ ఇజ్రాయెల్స్ జెనోసైడ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 40 కార్పొరేట్ దిగ్గజాలు ఇంక్లూడింగ్ అమెజాన్, గూగుల్ మాతృక, ఆల్ఫాబెట్, ఇంకొక 4-5 ఫేమస్ కంపెనీ, ఈవెన్ హుండై. అలాగే మీకు ఇజ్రాయెల్లో ఉన్న ఒక సంస్థ దేనితో హార్వర్డ్ యూనివర్సిటీ ఒక ఒప్పందం చేసుకుంది, ఎల్బిట్. ఓకే, ఎల్బిట్, ఎస్. వీళ్ళందరూ సాంకేతిక సహకారం ఇచ్చి ఇజ్రాయెల్ని బతికిస్తున్నారు, నిజమేనా? అంటే ఇజ్రాయెల్కి ఒక గ్లోబల్ గుడ్ విల్ ఉందండి. గ్లోబల్ గుడ్ విల్ అంటే మంచి ఫ్రెండ్స్ ఉంటారు ఆబ్వియస్గా. ఆ మంచి ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే కష్టకాలంలో ఏదో ఒక రీతిగా సహకారం అనేది అందించడం అనేది సహజం. ఇప్పుడు హమాస్కి అలాంటి గుడ్ విల్ లేదు. అలాగూ ప్రపంచవ్యాప్తంగా సహకరించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ భావజాలంతో ఏకీభవించేటువంటి ఈ టెర్రరిస్ట్ నేషన్స్ లేదా ఈ ఇరాన్ లాంటి వాళ్ళు తప్ప హమాస్కి నైతికంగా మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరు కూడా ప్రపంచవ్యాప్తంగా లేరు. కానీ ఇజ్రాయెల్కి ఇలాంటి వాళ్ళు సహకరించడం అనేది సముచితమే. ఎందుకంటే ఇజ్రాయెల్ ఒక డెమోక్రటిక్ కంట్రీ, వాళ్ళేమీ ఒక టెర్రరిస్ట్ నేషన్ కాదు, వాళ్ళు బలవంతంగా ఏర్పడినటువంటి దేశం కాదు. దాట్ ఈజ్ ఓకే సార్. ఇప్పుడు నేను అనేది ఆక్యుపైడ్ పాలస్తీనియన్ టెరిటరీ, దట్స్ వాట్ దే హావ్ మెన్షన్డ్. ఎవరు ఆక్యుపై చేశారు పాలస్తీనియన్ టెరిటరీని? ఎవరి టెరిటరీలోకి ఎవరు వచ్చారు? ఇజ్రాయెల్ టెరిటరీలోకి వాళ్ళు ఎంటర్ అయ్యారు. ఎస్. బట్ యుఎన్ ఎంత బయాస్డ్గా, మీరు ఇంతకుముందు కూడా చెప్పారు, యునైటెడ్ నేషన్స్ కాదు యునైటెడ్ నథింగ్ అని. యునైటెడ్ నథింగ్, ఎస్. యుఎన్ ఇలాంటి రిపోర్ట్ రిలీజ్ చేయడం ఏంటండి? ఈజ్ ఇట్ నాట్ సెండింగ్ రాంగ్ సిగ్నల్ టు ద అవుట్ సైడ్ వరల్డ్? అంటే యుఎన్కి అలాంటి కన్సర్న్ ఏం లేదండి. మనం రాంగ్ సిగ్నల్ ఇస్తున్నామా రైట్ సిగ్నల్ ఇస్తున్నామా అనేది కాదు వాళ్ళ కన్సర్న్. వాళ్ళు ఏంటంటే ఇజ్రాయెల్ మీద ప్రారంభం నుంచి వ్యతిరేకంగా రిజల్యూషన్స్ చేయటమే ఒక పనిగాను ఒక ధ్యేయంగా పెట్టుకున్నారు. ఇజ్రాయెల్ని ప్రతిదానికి దండించడం, ఇజ్రాయెల్ మీద ఇలాంటి రిజల్యూషన్స్ పాస్ చేయటం, ప్రపంచంలో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళకి సానుభూతి పరులుగా ఉన్న దేశాల నుండి ఫండ్స్ తెచ్చుకోవడం మీదే వాళ్ళ దృష్టి కేంద్రీకరించారు తప్ప శాంతిని అక్కడ నెలకొల్పాలి, అక్కడ ఒక మంచి ఒక సయోధ్య కుదుర్చాలి అనేటువంటి అభిప్రాయం యుఎన్కి మొదటి నుంచి ఉన్నట్టుగా మనకి ఎక్కడ కనపడదండి. కనుక యుఎన్ని వాళ్ళు చేసినందుకు నేనేం ఆశ్చర్యపడటం లేదు. 156 రిజల్యూషన్స్ చేసింది యుఎన్ ఫ్రమ్ 2015 to 2023 వరకు ఇజ్రాయెల్కి యాంటీగా 156 రిజల్యూషన్స్ చేసింది. అలాంటి యుఎన్ ఈ రోజున ఇజ్రాయెల్కి అనుకూలంగా ఒక రిపోర్ట్ ఇస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇంత విషస్ ప్రాపగాండా ఎందుకు చేస్తుంది? నేను అనుకూలంగా ఇవ్వమని ఎవరు అడగరు కూడా, ఇవ్వదు కూడా. తెలిసిన తర్వాత, సత్యం తెలిసిన తర్వాత దాంతో సత్యం ఏంటి, అనుకూలంగా ఇవ్వదని, దాంతో విభేదించాల్సిన అవసరం లేదు. బట్ ఇంత విషస్ ప్రాపగాండా, ఒక చిన్న నేషన్ సార్, 1,30,00,000 జనాభా, ఒక గొప్ప నాగరికత, అండ్ ప్రపంచానికి 100కు పైగా నోబెల్ బహుమతులు సాధించిన వాళ్ళందరూ అక్కడ పుట్టిన వాళ్ళే. అండ్ దే ఆర్ ప్రో లైఫ్. వాళ్ళు బతికించాలి, ప్రపంచాన్ని బతికించాలి, మానవాళ్ళని బతికించాలి. అత్యంత ఎక్కువ లాంగ్విటీ ఉన్న నేషన్ కూడా అదే ఇప్పటి వరకు. ఇది అపార్ట్ ఫ్రమ్ హిమాలయాస్ సంచరించే వాళ్ళతో పోలిస్తే తర్వాత వీళ్ళే ఉన్నారు. అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్లో కానీ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్లో కానీ వాళ్ళని కొట్టింది లేదు. అలాంటి కంట్రీ 1600 కంపెనీస్ మీద రిలే అయిందిట, బిచ్చం ఎత్తుకుందిట. ఈ 1600 కంపెనీల నుంచి మీరు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయండి, మీరు మాకు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని. బిచ్చం ఎత్తుకోవడం అనేటువంటి మాట అసలు అసంబద్ధమైన రిపోర్టెడ్ అండి. అసలు రిపోర్ట్ అదే ఉంది. అది చాలా అసంబద్ధమైనటువంటి మాట. దానికి కూడా అర్థం కాని విషయం 2016-18 మధ్య ఇజ్రాయెల్ టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిగుమతి చేసుకుంది. ఇప్పుడు మన పోలీస్ టెక్నాలజీ, ఆ టెక్నాలజీని 2023 అక్టోబర్ 7 తర్వాత ఇజ్రాయెల్ వేరే దేశం నుంచి అరువు తెచ్చుకుందిట. అలా అని ఆ రిపోర్ట్లో ఉంది. ఇప్పుడు కొన్ని దేశాలు సంయుక్తంగా కొన్ని టెక్నాలజీస్ని అభివృద్ధి చేస్తాయండి. ఇప్పుడు బ్రహ్మోస్ మిసైల్ని ఇండియా రష్యా కలిసి చేశారు కోఆపరేటివ్గా. మనం రష్యా దగ్గర బిచ్చం ఎత్తుకున్నాం అనేటువంటి పదం వినియోగించం మనం, ఎందుకంటే వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్. దాని డెవలప్మెంట్లో మనం కూడా కృషి చేసాం. అలాగే ఇజ్రాయెల్ గ్లోబల్గా చాలామంది అలయన్సెస్ ఉన్నాయి. ఆ కంపెనీస్ డెఫినెట్గా ఇజ్రాయెల్కి చాలా రకాలుగా సహాయం చేయటం అనేది అది ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్. దాన్ని వాళ్ళ దగ్గర ఏదో దాన్ని ఒక రూల్ బుక్ దాటి పనిచేశారు, ఒక అనైతికంగా వాళ్ళు. మీకు ఒక చిన్న ఉదాహరణ, ఇండియన్ మిథాలజీ నుంచి తీసుకుంటే, భారతీయ పౌరాణిక ఇతిహాసాల నుంచి తీసుకుంటే, శకుని వాడి అన్నలు 100 మంది అన్నలు ఉంటే వాళ్ళందరికీ ఒక్కొక్క మెతుకు ఇస్తే ఆ ఒక్కొక్క మెతుకు ఇచ్చి శకుని వాడు బతికించి వాళ్ళు చచ్చిపోతారట. అలా ఒక్కొక్క మెతుకు ఇచ్చి ఇజ్రాయెల్ని ఈ దేశాలు బతికించారు, లేకపోతే ఈ కంపెనీలు బతికించారు.
అలా ఇజ్రాయెల్ని ఎవరు బ్రతికించాల్సిన అవసరం లేదు. రిపోర్టు అంత బయాస్డ్ రిపోర్ట్ ఇక్కడ ఉంది. ఇజ్రాయెల్ ఎగ్జిస్టెన్స్లోకి వచ్చినప్పుడు ఇజ్రాయెల్ మొదటి ప్రధానమంత్రి డేవిడ్ బెన్గూరియన్ ఏమన్నాడంటే, ఇజ్రాయెల్ ఏర్పడడం అనేది ఒక మిరకల్, ఇది డివైన్ ఇంటర్వెన్షన్, ఇది మానవ సహాయంతో వచ్చింది కాదు, ఇది దైవానుగ్రహం వల్ల ఇది ఏర్పడింది, గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఉన్నాడని చెప్పి ఆయన మొదటి పేరు పెట్టినప్పుడే దానికి ఇజ్రాయెల్ అని నామకరణం చేశాడు. ఎందుకంటే ఆయన హీ బిలీవ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ హెల్పింగ్ దెమ్. అటువంటి ఇజ్రాయెల్కి వాళ్ళ ఈ కంపెనీలు ఉంటే ఏముంది, లేకపోతే ఏముంది, ఇజ్రాయలీస్ కెన్ ఇండిపెండెంట్గా వాళ్ళు చేసుకోగలరు. వాళ్ళకి వార్లు ఏం కొత్త కాదు. ఇప్పుడు 1948లో ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఇండిపెండెన్స్ వార్ ఫైట్ చేశారు. కొత్తగా ఏర్పడిన దేశాలకి ఆయుధాలు ఎక్కడ ఉంటాయండి? అప్పుడు ఎవరున్నారు సహాయం చేసిన వాళ్ళు? అప్పుడు 5 అరబ్ కంట్రీస్తో వాళ్ళు ఫైట్ చేసి వార్ గెలిచారు. 56లో గెలిచారు, 67లో గెలిచారు, 73లో యోమ్ కపూర్ యుద్ధంలో కూడా వాళ్ళు సక్సెస్ఫుల్గా రిటాలియేట్ చేయగలిగారు. మరి ఈ వార్స్ అన్నిట్లో ఈ కంపెనీలన్నీ లేవు కదండి అప్పుడు. ఇప్పుడంటే ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీస్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, పుచ్చుకునే వాళ్ళు ఉంటారు. ఇరాన్ యొక్క డ్రోన్స్ని రష్యా వాడుకుంది యుక్రెయిన్ యుద్ధంలో, అలాగే నార్త్ కొరియా రష్యాకి సహాయం చేసింది. అట్లానే రష్యా దగ్గర లేవని అనం కదా మనం. కొంతమంది దగ్గర కొన్ని అయిపోతాయి. ఇప్పుడు ప్రొలాంగ్డ్ వార్లో సహాయం ఓకే అంటే ఈ రిపోర్ట్ ఎట్లుందంటే అచ్చంగా వాళ్ళు చేసిన సహాయం వల్ల ఇజ్రాయెల్ బతుకుతోందని. అది కంప్లీట్గా ఇది యుఎన్ఓ ఇంకంతకంటే స్పెషల్గా ఏదో రిపోర్ట్ ఇస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేము సార్. ఇట్స్ ఏ జోక్ అనమాట. యునైటెడ్ నథింగ్ అన్నారు. వాళ్ళు రిజల్యూషన్స్ ఎన్ని చేసినా కూడా గాజా ప్రజలకు సంబంధించి మంచి చేసేటువంటిది ఏదైనా ఉంటే వాళ్ళు రిపోర్ట్ ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు గాజాలో యునైటెడ్ నేషన్స్ ఇంతలా రిపోర్ట్లో ఎక్కడా కూడా నేను నోటీస్ చేయనిది ఏంటి అంటే ఒక్క హమాస్ టెర్రరిస్ట్ చనిపోయాడన్న మాట ప్రస్తుతం ఎక్కడ లేదు ఇంత పెద్ద రిపోర్ట్లో. అసలు ఇన్ఫాక్ట్ వాళ్ళు 60,000 మంది పాలస్తీనీయులు చనిపోయారంటున్నారు. అందులో ఒక్కడు కూడా హమాస్ వాడు ఉండడా? ఎందుకు ఉండరండి? ఈ జెనోసైడ్ వీళ్ళు అంటే ఇజ్రాయిల్ చేసినట్టుగా చెబుతున్న దమనకాండ, దారుణ మారణకాండలో 60,000 మందిని ఇజ్రాయెల్ హతమార్చింది. ఒక్కడు కూడా హమాస్ వాడు ఉండరా? హమాస్ వాళ్ళ మొత్తం వాళ్ళ యొక్క సిస్టమే మొత్తం కొలాప్స్ అయిపోతుంది, క్రాక్ అయిపోతుంది అది. అందుకే ఈరోజు సీజ్ ఫైర్కి దిగొస్తున్నారు కిందకి. హమాస్ ఆల్మోస్ట్ 3/4 అయిపోయిందండి. ఇంకా 1/4 మాత్రమే ఇంకా మిగిలి ఉంది. ఆ 1/4ను కూడా బ్రతికిస్తుంది ఎవరంటే ఈ యుఎన్ ఎయిడే. ఆ ఎయిడ్ వాళ్ళకి డైరెక్ట్గా అందే విధంగా రాఫా బోర్డర్ దగ్గర నుండి ఈ హమాస్కి ఈ ఎయిడ్ అందిస్తున్న వాళ్ళే యుఎన్ వాళ్ళు. ఎందుకు అందిస్తున్నారు? దానికి కారణం ఏంటి? అమెరికన్ సెక్యూరిటీ సంస్థ ఒకటి ఇటీవల అక్కడ ఉండి ఎయిడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటే హమాస్ ప్రజలందరూ ఆ ఎయిడ్ తీసుకుని డొనాల్డ్ ట్రంప్ గారు థ్యాంక్ యూ, నెతన్యాహు థ్యాంక్ యూ, మాకు ఇంత మంచి ఎయిడ్ దొరికింది, ఇప్పటి వరకు మాకు ఎయిడ్ ఎవడు ఇవ్వలేదు అంటే హమాస్ ఏం చేసింది? ఎయిడ్ని తీసుకెళ్ళి స్టోర్స్లో దాచిపెట్టి రేట్లు పెంచేసి ఎవరికి అందకుండా గాజా ప్రజల దగ్గర అధిక రేట్లు వసూలు చేసింది. అసలు వాళ్ళకి రెవెన్యూ ఏముందండి? రేట్లు వీళ్ళు ఎంత ధరలు పెట్టుకుంటా ఏముంది? అసలు గాజాలో లా అండ్ ఆర్డర్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుక్షణం భయంగానే హమాస్ చేతిలో పడి ఎప్పుడు చచ్చిపోతాం. ఈవెన్ గాజాలో నివసించే ఇస్లాం ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు అక్కడ. అవును, ముస్లిమ్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. అవును. మరి వాళ్ళకి ఏంటి ఒక జీవనాధారం ఏంటి వాళ్ళకి అసలు అక్కడ గాజాలో? గాజా మంచి ఫర్టైల్ ప్రదేశం అండి, మంచి ఫ్రూట్స్ అలాగే ఫ్లవర్స్ బాగా, హార్టికల్చర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ అనమాట. 2005లో ఇజ్రాయలీస్ అక్కడి నుండి విత్డ్రా అయినప్పుడు అది ఒక విధంగా ప్రపంచంలో యూరోప్కి ఫ్లవర్స్ని ఎక్స్పోర్ట్ చేసేటువంటి మంచి ప్రదేశం అది. అక్కడ వాళ్ళకి కొంత ఇన్కమ్ అనేది ఉంది. కానీ ఆ ప్రజలు వాళ్ళు దాచుకున్న డబ్బంతా ఎంతో కొంత మనం సేవింగ్ చేసుకుంటాం కదండి, ఆ సేవింగ్ అమౌంట్ని హమాస్ ఏం చేస్తుందంటే ఈ ఎయిడ్ని వాళ్ళకి డైరెక్ట్ ఇవ్వకుండా ఈ ఎయిడ్ని వాళ్ళు దాచిపెట్టేసి బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు. ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు. ఎప్పుడైతే ఈ అమెరికన్ కంపెనీ వచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తుందో ఫ్రీగా దొరకడం స్టార్ట్ అయింది. ప్రజలు ఏం చేశారు? తిరగబట్టం ప్రారంభించారు హమాస్ మీద. ఇప్పుడు యుఎన్ ఏం చేసిందంటే అమెరికన్ కంపెనీ వద్దు, హమాసే డిస్ట్రిబ్యూట్ చేస్తుందని హమాస్కి మరలా సప్లై చేయడం స్టార్ట్ చేశారు. కర్రపెత్తనం యుఎన్కి ఎవరు ఇచ్చారండి? అది ప్రపంచంలో పెత్తనం చేయటానికి ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద సంస్థలన్నిటికీ ఇజ్రాయేల్ ఒక వేదికగా మారిందండి. షో బిజినెస్ చేసే వాళ్ళకి ఇజ్రాయెల్ ఒక వేదికగా మారింది. ఈవెన్ మీరు చూడండి, ఈ ఇజ్రాయెల్ మీద స్టేట్మెంట్స్ ఇచ్చే వాళ్ళందరూ కూడా సెలబ్రిటీస్, పెద్ద పెద్ద పాప్ స్టార్స్, ఫుట్బాల్ ప్లేయర్స్, వరల్డ్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ ట్విట్టర్లో యాంటీ ఇజ్రాయేలీ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు.
ఎందుకంటే ఇక్కడ చాలామంది ఫాలో అవుతున్నారు కదా వాళ్ళని. ఈ ఫాలో అయ్యే వాళ్ళ కోసం వీళ్ళు ఏం చేస్తున్నారంటే లేనిపోయిన ఈ పెత్తనం తీసుకుని వాళ్ళ పక్షంగా ఈ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి ఒక పరిస్థితి మనం చెప్పాలి. ఎందుకంటే నిజాన్ని అబద్ధంగాను, అబద్ధాన్ని నిజంగా చేయటానికి ఇంతమంది. అవును సార్, అక్కడ 22 అరబ్ కంట్రీస్ ఉన్నాయి, ఒక 125 కోట్ల ముస్లిం జనాభా ఉన్నారు. వీళ్ళు 1,30,00,000. నేను అడుగుతున్నాను, ఇజ్రాయెల్ వైపు నుంచి కూడా ఫెయిల్యూర్స్ ఉన్నాయి కదా, కౌంటర్ నెరేటివ్స్ రావట్లేదు కదా. వెన్ దెర్ ఇస్ ఎ నెరేటివ్ బీయింగ్ ప్రొపగేటెడ్ అక్రాస్ ద గ్లోబ్ దట్ 60,000 Palestinians were killed by Israel అని వస్తున్నప్పుడు జనం 10 రోజులు చెబితే 11 రోజు నమ్ముతారు అది. అవును, వీళ్ళు ఎందుకు చెప్పట్లా? ఇక్కడ వీళ్ళ వైపు నుంచి కూడా కొంచెం లోపం ఉంది కదా, చిన్న లోపం అది. అంటే దే ఆర్ వెరీ గుడ్ ఎట్ టెక్నాలజీ, ప్రాపర్ డిసిమినేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ జరగట్లేదు ఇజ్రాయెల్ వైపు నుంచి అనేది ఇజ్రాయెల్ని సమగ్రంగా అధ్యయనం చేసిన వాళ్ళు, చేస్తూ వస్తున్న వాళ్ళు అంటున్నమాట. కరెక్టేనండి. ఎందుకంటే హిట్లర్ కూడా అప్పుడు జోసెఫ్ గోబెల్స్ అనేటువంటి ఆ ప్రోపగండా మినిస్టర్ ద్వారా జూయిష్ పీపుల్ మీద మనం వార్ గెలవాలంటే ప్రాపగండా వార్ ముందు వాళ్ళ మీద బాగా ఉధృతం చేసి ప్రపంచంలో ఉన్న సమస్యలన్నిటికీ యూదులే కారణం, జూయిష్ పీపుల్ ఆర్ ద ప్రాబ్లమ్, ఆర్ ద సోర్స్ ఆఫ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అని చెప్పి ఫైనల్ సొల్యూషన్ అనే ఒక సిస్టమ్ని పెట్టి యూదుల్ని చంపడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు హమాస్, నాజీ హమాస్ వీళ్ళిద్దరూ కూడా ఒకళ్ళనొకళ్ళు కాపీ చేస్తారు. నో వే డిఫరెంట్, సేమ్ వన్ అండ్ ద సేమ్. ప్రపంచంలో ఉన్నటువంటి 120 కోట్ల మంది ఇస్లాం మతాభిమానులు ఎవరైనా ఉన్నప్పటికి కూడా గాజా ప్రజలకు అనుకూలంగా వాళ్ళందరూ ప్రాపగండా చేస్తే ఇజ్రాయెల్ వాళ్ళతో అవుట్ నంబర్ అయిపోతుంది. వాళ్ళు ఉన్నది 1 crore. కనుక ప్రాబబ్లీ మీరు అన్నట్టుగా ప్రాపగండా విషయంలో ఇజ్రాయెల్ అంత యాక్టివ్గా లేదు. కానీ నిజాలు ఎప్పటికైనా దాగవండి. నిజాన్ని ప్రాపగేట్ చేయకపోయినా అంతిమంగా తప్పకుండా నిజమే గెలుస్తుంది. మనం చూసినంత వరకు ఇజ్రాయెల్ ఎక్కడ కూడా ఏదన్నా వార్లు, ఆపరేషనల్ మిస్టేక్స్ ఎక్కడైనా జరుగుతాయేమో కానీ వాంటెడ్గా ఇజ్రాయలీస్ పిల్లల్ని చంపాలని, స్త్రీలను చంపాలని, లేదా వృద్ధులను చంపాలని ఇలాంటి ఉద్దేశం ఇజ్రాయెల్ ఆర్మీలో, నేను ఇజ్రాయెల్కి వెళ్తూ 1997 నుండి యాసర్ అరఫాత్ టైం దగ్గర నుండి నేను ఇజ్రాయెల్ వెళ్తూ ఉన్నాను. ఆ కాన్ఫ్లిక్ట్స్ చూసాను. అంటే ఆ టైంలో నో, ఐ నెవర్ మెట్ యాసర్ అరఫాత్ అండి. అప్పుడు ఆయనకి సీనియర్ ఏజ్లో ఉన్నారు, ఆయన పెద్ద వయసులో. అప్పటికి ఆయన సెక్యూరిటీ సిచ్యువేషన్ వల్ల ఆయన కలవటానికి వీలు కుదిరేటువంటి పరిస్థితి కాదు. బట్ ఎక్కడ కూడా ఇజ్రాయేలీ ఆర్మీ, మేము డైరెక్ట్గా కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నటువంటి ఏరియాలో నేను అనేక సార్లు ఆ కార్లో ట్రావెల్ చేస్తూ మేము ఆగి చూసాం, ఇజ్రాయేలీ ఆర్మీ నిజంగా ఎలాంటి పరిస్థితులు పాల్పడుతుందా అని చూస్తే వాళ్ళు సాధ్యమైనంత వరకు వాళ్ళతో మాట్లాడి శాంతిపరచడానికే చూస్తారు. కాన్ఫ్లిక్ట్ని ఎక్కడ కూడా వాళ్ళు ఎంకరేజ్ చేయరు. బట్ సిచ్యువేషన్ ఏంటంటే పొలిటికల్ కొంతమంది ఉన్నారండి, అక్కడ అశాంతిని రగిలించి చలిమంట కాగుతున్నారు. ఈ సిచ్యువేషన్ని ఆగాలంటే పొలిటికల్గానే అక్కడ నిర్ణయం జరగాలి. సార్ ఇంకోటి, ఆ రిపోర్ట్లో ఏం రాసుకుంటూ వచ్చారంటే, యుఎన్ రిపోర్ట్లో మిలిటరీ సెక్టర్లో జపాన్కి చెందిన ఫానుక్ కార్పొరేషన్ వీళ్ళు ఇజ్రాయెల్కి రోబోటిక్ మెషినరీని, వెపన్స్ ప్రొడక్షన్ లైన్స్లో రోబోటిక్ మెషినరీని సప్లై చేశారట. అలాగే మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్ అండ్ అమెజాన్ వీళ్ళంతా ఏంటంటే వర్చువల్లీ గవర్నమెంట్ వైడ్ యాక్సెస్ టు దేర్ క్లౌడ్ అండ్ ఏఐ టెక్నాలజీస్ ఈ సపోర్ట్ ఇచ్చారట. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో సపోర్ట్ ఇస్తూ వచ్చారు. కాబట్టి ఇజ్రాయెల్ చెలరేగిపోతుంది, ఇదే మాట వాళ్ళు ఆడింది. అదే ఆ సమానార్థం వచ్చే విధంగా చెలరేగిపోతుంది. ఈ జెనోసైడ్ ఇజ్రాయెల్ కుట్రలో భాగమే. గెలిస్తే మా మహిమ, గెలవకపోతే వాడి తప్పు అన్నట్టుగా ఇప్పుడు హమాస్ గెలవకపోతే ఇజ్రాయెల్కి ఇంతమంది సపోర్ట్ చేశారు కాబట్టి ఇజ్రాయెల్ గెలిచింది అని అనటం అనేది ఆ లాజిక్కే అసలు తప్పు లాజిక్ అండి. వార్లో మీరు ఫైట్ చేస్తున్నప్పుడు ఆ వార్లో ఎప్పుడు కూడా ఎవరు ఎక్కడి నుంచి ఏం తెచ్చుకుంటారు అనేది అసలు దానికి సంబంధించిన వ్యవహారం కాదు. అది అసలు యుఎన్ కూడా అసలు ఆ రైట్ లేదు. యుఎన్ ఏ రైట్ లేదు అసలు ఇజ్రాయెల్ మీద ఎలిగేషన్ చేయడానికి. వాళ్ళకి ఏం జరుగుతుంది, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. వార్ అసలు నిజంగా కరెక్ట్ వేలో వార్ జరుగుతుందా, ఈజ్ ఇట్ జస్టిఫైడ్ వార్ ఆర్ నాట్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు వార్కి జస్టిఫికేషన్ అనేది ఇంపార్టెంట్.
మోరల్ రైట్ ఉందా లేదా ఇజ్రాయెల్కి డిఫెండ్ చేసుకోవడానికి? ఇప్పుడు ఇజ్రాయెల్ చేస్తున్నది ఏంటి? అఫెన్సా డిఫెన్సా? ఐడిఎఫ్ అనేటువంటి పేరులో ఇజ్రాయేలీ ఆర్మీ అనే పేరు ఎక్కడా లేదు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అని ఉంటుంది. మేము ఇజ్రాయలీ సోల్జర్స్ ఎక్కడైనా కూడా మీరు చూడండి గన్ కిందకే పెట్టుకుని ఉంచుతారు. దే నెవర్ కీప్ గన్స్ ఇన్ ద ఎయిర్. మీరు హమాస్ని మీరు ఎప్పుడైనా ఫొటోస్లో మీరు చూడండి, గన్స్ ఎప్పుడు కూడా పైకి ఉంటాయి. ఆ ఏరియాలో ఎవరైనా మనుషులు వెళ్తుంటే వాళ్ళని చూస్తే మనకు భయం వస్తుంది. కానీ ఇజ్రాయెల్ ఇంటెన్షన్ ఏంటంటే ఇజ్రాయెల్ ఆర్మీ ఉన్నా సరే ఆర్మీని చూసి ఎవరు భయపడకూడదు. దే ఆర్ దేర్ టు ప్రొటెక్ట్, నాట్ టు అవెంజ్. ప్రతీకారం తీర్చుకోవడానికి కాదు వాళ్ళు ఉంది. సో ఈ నేపథ్యంలో మొన్న 2023లో అక్టోబర్ 7లో అక్టోబర్ 7వ తారీఖు జరిగినటువంటి ఆ మారణకాండలో అసలు విచక్షణ లేకుండా స్త్రీలు పిల్లలు అనే వయోవృద్ధులు అనేటువంటి తారతమ్యం లేకుండా ఇష్టానుసారంగా రక్తపాతం చేసి ఎంతంటే 1400 మందిని అందులో అక్కడ మ్యూజిక్ ఫెస్టివల్కి వచ్చినటువంటి ఆడపిల్లల పట్ల వాళ్ళు చేసినటువంటి ఆ ఘోరాలు మనం బయట మాట్లాడుకోవడానికి కూడా అది సమంజసంగా అనిపించబట్టి వాళ్ళు మనం అగౌరవపరిచినట్టు అవుతుంది. అలాంటి ఘాతకాలకు పాల్పడినటువంటి ఆ హమాస్ని, అది కూడా మత్తు పదార్థాల బిళ్ళలు తెచ్చుకుని వేసుకుని వాళ్ళు చంపుతున్నప్పుడు వాళ్ళకు కూడా సెన్సేషన్ తెలియకుండా ఉండటానికి వాళ్ళు దాన్ని మొత్తం నమ్ము చేసుకుని ఆ రకంగా చంపితే మరి ఇజ్రాయెల్ వాళ్ళని ఏ రకంగా క్షమించాలి? రేపొద్దున మళ్ళా వాళ్ళని వదిలేస్తే మళ్ళీ రీగ్రూప్ అయ్యి మళ్ళీ ఆర్మ్ అయ్యి మళ్ళీ సొరంగాలు తవ్వుకుని కింద స్కూళ్ళ కింద యునైటెడ్ నేషన్స్ స్కూల్ కింద హాస్పిటల్స్ కింద వాటికి ఎంట్రన్స్ పెట్టుకుని చిల్డ్రన్స్ బెడ్రూముల్లోంచి ఆ టన్నల్స్లోకి ఎంట్రీలు పెట్టుకుని చేసేటువంటి ఈ హమాస్ని మరి ఏ దేశమైనా ఎలా దాన్ని ట్యాకిల్ చేయాలంటారు? వేరే సొల్యూషన్ నిజానికి ఎత్తుకు తిరుగుతున్నాయి కదండి చాలా దేశాలు, ప్రపంచ మేధావులు మన దేశంలో కూడా ఉన్నారు. ఎందుకు ఉన్నారంటే అండి, వాళ్ళు ఇజ్రాయెల్ని తిట్టాలంటే హమాస్ ఉండాలి వాళ్ళకి. వీళ్ళకి ఎవరో ఒకరిని తిట్టడం కావాలి. ఎవరో ఒకరిని ఒక నిందితుడిగా నిలబెట్టి, దోషిగా నిలబెట్టి మేము న్యాయం చేసేటువంటి వాళ్ళం, మేము న్యాయం పక్షాన ఉన్నాము అని చెప్పుకోవడానికి ఇజ్రాయెల్ని దోషిగా పెట్టాలి. చిన్న అబ్జర్వేషన్ సార్, ఇన్ఫాక్ట్ ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో అబ్జర్వేషన్ ఏంటంటే పహల్గావ్ అటాక్ వెనుక హమాస్ డిజైన్ ఉంది. ఈ పారాగ్లైడర్స్ తీసుకుని ల్యాండ్ అవటం అనేది 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ ఎలా జరిగిందో అదే ఆపరేషన్ సిమిలర్ పారాగ్లైడర్స్ తోటి ల్యాండ్ అయ్యారు. సో హమాస్ ఇక్కడ దాకా వచ్చింది. మరి ఇక్కడ దాకా వచ్చిన హమాసు రేపొద్దున పహల్గావ్ నుంచి హైదరాబాద్ రావచ్చు, తమిళనాడు వెళ్ళొచ్చు. మరి అప్పుడు కూడా ఆహ్వానిస్తారా ఈ ప్రపంచ మేధావులు? ఇప్పుడు హమాస్ చేసినటువంటి ఆ దారుణమైన ఆ ఘాతకానికి ఏమని పేరు పెట్టింది? స్వతంత్ర పోరాటం అనే పేరు పెట్టింది. అసలు యాక్చువల్గా స్వతంత్ర పోరాటాలు భారతదేశం చేసింది, ఎన్నో దేశాలు చేసినాయి, చాలా శాంతియుతంగా చేశారు. నాన్ వైలెంట్ వేలో గాంధీ పదంలో భారతదేశంలో స్వాతంత్ర పోరాటాలు జరిగినాయి. కానీ హమాస్ ఒక కొత్త నిర్వచనం ఇచ్చింది. ఇప్పుడు స్వాతంత్ర పోరాటాల్లో ఇలాంటివి కూడా చేయొచ్చు అనేటువంటి ఒక కొత్త పందాకి ఇవాళ వాళ్ళు ఒక ఇది ఇచ్చారు, శాంక్టిటీ ఇచ్చారు. ఇప్పుడు యుఎన్ఓ కూడా దానికి ముద్ర వేసింది. ఇప్పుడు ఫ్యూచర్లో ఎవరైనా అలాంటివి చేసినా కూడా యుఎన్ కూడా ఖండించదు, లేదా మేధావులు ఎలీట్ వర్గాలు కూడా ఖండించవు. ఇవి తప్పు అని ఖండించే సాంప్రదాయం పోయింది. ఇక కొత్త స్టాండర్డ్ వచ్చింది. ఇప్పుడు పాకిస్తాన్ కూడా అదే పందాలో నడవాలనే ఆలోచనకు వచ్చింది కాశ్మీర్ విషయంలో. వాళ్ళకి తెలియదు ఇంతవరకు ఆ విధానం ఎలాగ అమలు చేయాలనేది. సో హమాస్ కమాండర్స్ వచ్చారంట, వచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారంట అని ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఇండియాని హెచ్చరించడం జరిగింది. జాగ్రత్త పడండి, వీళ్ళ దగ్గరకు వచ్చారు, మాకు ఏది చేశారో సేమ్ ఆ టైప్ ఆఫ్ వార్ని, ఎందుకంటే కాపీ క్యాట్ లాగా కంట్రోల్ వి అలాగే వీళ్ళు కూడా హమాస్ చూసి వీళ్ళు సక్సెస్ఫుల్గా చేశారు, ఇజ్రాయెల్ని బాగా ఫ్రస్ట్రేట్ చేయగలిగారు, ప్రెషర్ చేయగలుగుతున్నారు, మనం కూడా అదే టాక్టిక్స్ వాడదామని పాకిస్తాన్ కూడా ఇప్పుడు అడాప్ట్ చేసుకున్నది అన్నది నిజం కనబడుతుంది కదా. మన పహల్గామ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్, ఆ పేర్లు అడగడం, వాళ్ళని సింపుల్ పురుషుల్ని వాళ్ళని మతం పేరుని అడగడం, మీకు సర్కంసైజన్ అయిందా అని చెప్పి వాళ్ళని అడగడం, ఇదంతా చూస్తుంటే ఒక సైకలాజికల్ టాక్టిక్స్ ఇందులో ఉపయోగించారు. అది ఎగ్జాక్ట్గా హమాస్ నేర్చుకున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన సిచ్యువేషన్ అండి. ఇది వరల్డ్లో ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇలా నేర్చుకుంటూ పోతే సమస్యలకి ఇదే కాదండి పరిష్కార మార్గం. అండ్ ఇంకోటి యుఎస్ టెక్ కంపెనీ IBM ఇట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రైనింగ్ మిలిటరీ అండ్ ఇంటెలిజెన్స్ పర్సనల్ ఆఫ్ ఇజ్రాయెల్
నాకు అర్థం కాదు ఏంటంటే ప్రపంచంలో ఉన్న గూఢచారి సంస్థల్లో అత్యంత గొప్పది 1 నుంచి 100 వరకు రేటింగ్ ఉన్నది మొస్సాద్ ఉన్నత వాళ్ళు వచ్చి ఐబిఎం వచ్చి వీళ్ళకి మిలిటరీ ఇంటెలిజెన్స్ పర్సనల్కి ఇంటెలిజెన్స్ పర్సనల్కి వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చేది ఏంటండి? అసలు అవసరం లేదండి ఈ విషయంలో. అసలు పూర్తిగా ఎవరు కూడా కనీసం ఇల్లిటరేట్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేయడు. ఎందుకంటే సామాన్యుడి నుండి చదువుకున్న వారి వరకు అందరికీ తెలుసు మొసాద్ అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ సీక్రెట్ ఇంటెలిజెన్స్ అని. అది రీసెంట్గా వాళ్ళు మరలా నిరూపించారు. వార్ ఫస్ట్ డేనే వన్ సైడ్ చేశారు. వార్లో సెకండ్ డే వరకు కూడా వెయిట్ చేయలే. ద ఓపెనింగ్ షాట్లోనే మొసాద్ అంటే ఏంటనేది వాళ్ళు నిరూపించారు. ఇప్పుడు కూడా మొసాద్ ఫార్సీ భాషలో ఇరానియన్ ఆర్మీ వాళ్ళకి ఒక ట్వీట్ పంపారు ఇవాళ. ఆ ట్వీట్ ఏంటంటే, మీకు ఐఆర్జీసీ జీతాలు ఇవ్వకపోతే మేము ఇస్తాం మీకు జీతాలు అని చెప్పి ఒక ట్వీట్ పెట్టారు. మొసాద్ పంపించింది. సో ఎవరైతే ఈ నెలలో జీతాలు తీసుకోలేదో వాళ్ళకి ఫస్ట్ పేమెంట్ మేమే ఇస్తామని చెప్పి. అంటే బహుశా ఐఆర్జీసీని కూడా మొసాద్ కంట్రోల్ చేస్తుంది. సో అంత స్ట్రక్చర్డ్ మిలిటరీ ఈ రోజున ఇలాంటి ఐబిఎం వీళ్ళందరి దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన పని లేదు. పైగా ఇజ్రాయెల్ హిస్టరీని మీరు చూస్తే వాళ్ళు గూఢాచార్యంలో వన్ ఆఫ్ ద బెస్ట్. ఈవెన్ మీరు బైబిల్ చదివినప్పుడు కూడా, అంటే జస్ట్ ఫర్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను నేను, బైబిల్ చదివినా కూడా వాళ్ళు ఏన్షియంట్ డేస్ నుండి టాప్ స్పైస్ వాళ్ళు. ఆ పెద్ద పెద్ద రాజ్యాలు అసిరియన్స్, బాబిలోనియన్స్, మాదియన్స్, పర్షియన్స్, గ్రీక్స్, రోమన్స్, మమ్లూక్స్, ఓటమన్స్, ముస్లిం ఇన్వేడర్స్ని, అలాగే ఈవెన్ బ్రిటిష్ వాళ్ళతో దాదాపు కొన్ని వందల రాజ్యాలతో వాళ్ళు యుద్ధాలు చేసి యుద్ధాలు నేర్చుకుని ఆరితేరినటువంటి ఒక యుద్ధ నిపుణులని చెప్పొచ్చు. అటువంటి వాళ్ళకి వీళ్ళొచ్చి తాతకి ఏదో అంటారు చూడండి, దగ్గులు నేర్పించినట్టు అంటాం అనే మాట చూస్తుంటే ఇది ఇంకోటి కూడా సార్, పలాంటీర్ టెక్నాలజీస్ యుఎస్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ అట, వాళ్ళు ఇజ్రాయెల్ మిలిటరీకి వాళ్ళ సపోర్ట్ ఎక్స్టెండ్ చేశారట. ఏది గాజా మీద ఇజ్రాయెల్ చేసిన వార్లో ఇజ్రాయెల్ గెలుపు కోసం పాలంటీర్ టెక్నాలజీస్ అనేవాళ్ళు సపోర్ట్ చేశారని చెప్పేసి, ఎలాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ లైక్ లావెండర్, గాస్పాల్ అండ్ వైర్స్ డాడీ, ఇవి సిస్టమ్స్ క్రియేట్ చేసి, ఇవన్నీ అంటే రిపోర్ట్స్ చదువుతున్నప్పటి నుంచి కూడా మొత్తం సాయంత్రం చదువుతుంటే ఒకటి అర్థమైంది, చక్కగా డ్రాఫ్ట్ అయింది, వెల్ ఆర్కెస్ట్రేటెడ్, వెల్ ఇంజనీర్డ్, వెల్ డాక్టర్డ్. ఏమంటారు సార్ ఇవన్నీ చదువుతుంటే మీకు ఏమనిపిస్తుంది? కేవలం ఇజ్రాయెల్ మీద ఒక నైతిక దాడి అండి, అంతే. వాళ్ళను డైరెక్ట్గా ఎదుర్కోలేనటువంటి కొంతమంది వాళ్ళని ఏదో ఒక విధంగా మానసికంగా దెబ్బతీయాలి. హమాస్ చేసే పని అదే, నెక్స్ట్ యుఎన్ చేస్తున్న పని అదే. ప్రపంచ దేశాల ముందు వాళ్ళు ఏ రకంగా దోషిగా నిలబెట్టాలి అనే ప్రయత్నంలో భాగంగానే ఇవాళ ఈ కంపెనీస్ అన్నీ ఇజ్రాయెల్కి బ్యాక్ డోర్ హెల్ప్ చేస్తున్నాయి అని ఎలిగేషన్స్ని ఎత్తడం అనేది, ఇంకా ఇజ్రాయెల్ వాటికి సమాధానం చెప్తే తప్పకుండా కమింగ్ డేస్లో. అందులో కొన్ని కంపెనీస్ ఇజ్రాయెల్ ఎంటర్ప్రెన్యూర్స్ స్టార్ట్ చేసినవి ఉండొచ్చు, మీకు తెలుసు కదా. వాళ్ళ ఫేస్బుక్ ఎల్బిట్ ఉంది, ఎల్బిట్ ఇజ్రాయెల్, అండ్ దే హావ్ బై టై అప్ విత్ యూనివర్సిటీ ఆఫ్ హార్వర్డ్ ఉంది. ఇప్పుడు మన ఇండియన్ జెట్స్ కూడా ఇజ్రాయెలీ రేడార్స్ వాడుతున్నారు జెట్స్కి. అంత మాత్రాన మనం ఇజ్రాయెల్ సహాయం చేసింది కాబట్టి ఇండియా పాకిస్తాన్ మీద గెలిచింది అని క్రెడిట్ వాళ్ళకి ఇవ్వలేం కదండి. ఇవన్నీ ఏంటంటే ఏదో అంటే ఇజ్రాయెల్ని ప్రపంచ పటంలో బీలిటిల్ చేసి చూపించే కార్యక్రమం, అది బీలిటిల్ చేయటమే, అంతకు మించి వేరేదేం కాదు ఇది. అది మనం అర్థం చేసుకోవాలి. ఇజ్రాయలీస్ ఆర్ ఫుల్లీ క్యాపబుల్ ఆఫ్ డిఫెండింగ్ దెమ్సెల్ఫ్. దే డోంట్ నీడ్ ఎనీ వన్ సపోర్ట్ ఫర్ దట్ మ్యాటర్. వాళ్ళకి ఎవరి సహాయము అవసరం లేదు. బెంజమిన్ నెతన్యాహు అన్నాడు, ఇఫ్ ఇట్ రియల్లీ నీడ్స్ వీ విల్ ఫైట్ విత్ అవర్ నెయిల్స్ అన్నాడు. అవసరమైతే గోర్లతో పోరాడతాం, మాకు అమెరికా సహాయం చేయకపోయినా కూడా పర్వాలేదు. మీరు చాలాసార్లు చూస్తుండి ఉంటారు, మన ఇండియన్ మీడియాలో కూడా వచ్చింది, ఇజ్రాయేలీస్ అసలు అమెరికన్ ప్రెసిడెంట్ని లెక్క చేయదు, వాళ్ళు చెప్పినది కూడా వినకుండా పట్టించుకోకుండా ఇజ్రాయెల్ ఒంటెద్దు పోకడ అని అంటారు. అంటే ఇజ్రాయెల్ వాళ్ళ ఒక రెస్పెక్టెడ్ అలైగా, ఒక పెద్దన్నగా అమెరికాకి ఇన్ఫార్మ్ చేస్తుంది. ఇన్ఫార్మ్ చేయడం అనేది గౌరవం చేసేసి వాళ్ళు చేయాలనుకున్నది వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఈరోజు నెతన్యాహు గారు ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ గారికి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వడం అనివార్య పరిస్థితిలో ఉన్నాడు. ఇవాళ ఎన్నో రకాలుగా ఈ ఒక్క యుద్ధం అనే కాదు, లాస్ట్ టర్మ్లో కూడా ఇజ్రాయెల్కి గోలాన్ హైట్స్ని అంతర్భాగం అని చెప్పి రికగ్నైజ్ చేశాడు, జెరూసలేంని క్యాపిటల్ అని రికగ్నైజ్ చేశాడు ఆయన.
సో ఇలాంటి కొన్ని ఫేవర్స్ చేశాడు కనుక డొనాల్డ్ ట్రంప్ గారికి కొంత తప్పకుండా రెస్పెక్ట్ ఇస్తుంది. సార్, డ్యూరింగ్ ద వార్ బిట్వీన్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ రిలీజియస్ హోలీ సైట్స్ మీద అయితే అటాక్ ఎక్కడ జరగలేదు కదా? ఇదే చాలా మాట్లాడుకోవాల్సినటువంటి రియల్ పాయింట్ అండి. ఇది చాలా డిబేట్స్లో మనం మిస్ అవుతున్నాం. క్రైస్తవులందరికీ చాలా ముఖ్యమైన ఆరాధనా స్థలం జెరూసలం అంటే చాలా మిస్ అవుతున్నాం ఈ పాయింట్ని డిబేట్స్లో. ఇది అసలు చాలా మాట్లాడాల్సినటువంటి పాయింట్ ఇది. ఎందుకంటే దాన్ని హోలీ ల్యాండ్ అని అందరూ అంటారు. ఎందుకంటే అక్కడ ప్రాఫిట్స్ తిరిగారు, అలాగే జీసస్ క్రైస్ట్ అక్కడ సముద్రపు నీటి మీద నడిచాడు, అక్కడ అద్భుతాలు చేశాడు, ఆయన బోధించాడు. మరి ఇన్ని గొప్ప మహిమ కార్యాలు జరిగినటువంటి ఆ హోలీ ల్యాండ్ మీద 30,000 మిసైల్స్ వేస్తున్నారంటే డూ దే రియలీ రెస్పెక్ట్ ఆ ల్యాండ్? వాళ్ళకి నిజంగా మ్యాటర్ అయినా? వాళ్ళు దాన్ని నిజంగా గౌరవిస్తారు ఎవరైనా? డోమ్ ఆఫ్ రాక్ని ఫస్ట్ అసలు 5,000 రాకెట్స్ హమాస్ వేసినటువంటి ఆ రోజున ఎక్కువ రాకెట్స్ దే ఎయిమ్డ్ ఎట్ ద డోమ్ ఆఫ్ రాక్. వాళ్ళ హోలీ సైట్ అది. ఓకే, వాళ్ళ హోలీ సైట్ అది, ఇస్లామిక్ హోలీ సైట్. దాని మీదకి ఎందుకు వేశారు అంటే ఆ రాకెట్స్లో ఏదైనా ఒకటి వెళ్ళి దాన్ని కనుక డిస్ట్రాయ్ చేస్తే గ్లోబల్ అవుట్రేజ్ వస్తుందని. అంటే ఇప్పటి వరకు రెచ్చగొడుతుంటే జోర్డాన్ రెచ్చిపోట్ల, ఈజిప్ట్ రెచ్చిపోట్ల, సౌదీ అరేబియా రెచ్చిపోట్ల, ఎందుకంటే అది మీ గొడవ అంటున్నారు. ఎప్పుడైతే హోలీ సైట్ మీద పడితే గ్లోబల్ అవుట్రేజ్ వచ్చి అందరూ కలిసి ఒకేసారి అన్ని వైపుల నుండి వచ్చి ఈ హోలీ ల్యాండ్ని మొత్తం ఆక్యుపై చేయటానికి అన్నట్టుగా దానికి పేరు పెట్టారు. ఆపరేషన్ అల్ అక్సా ఫ్లడ్ అని పెట్టారు. అంటే అల్ అక్సా మౌంటైన్కి మీదకి ఒక వరదలాగా రావాలని. కానీ ఇన్ఫ్యాక్ట్ అది గాజా ఫ్లడ్గా మారింది. అది దేవుడు అలా మార్చాడు. ఆ పని జరగనివ్వల. ఎందుకంటే ప్రపంచ శాంతి ఉండాలని, అక్కడ అది ఆ దైవ సంకల్పమే జరగాలని, మానవ సంకల్పం జరగకూడదని దైవ నిర్ణయం కాబట్టి అది జరగలేదు. ఆపరేషన్ అలక్సా ఫ్లడ్ ఫెయిల్ అయ్యి గాజా ఫ్లడ్గా మారింది వాళ్ళకి. ఈ రోజున అది సురక్షితంగా ఉంది. కానీ గ్లోబల్గా ఉన్న క్రిస్టియన్స్ అందరూ ఏమనుకుంటారంటే అసలు క్రిస్టియన్కి హోలీ ల్యాండ్ అనేది ఒక చాలా ప్రాముఖ్యమైన కనెక్షన్ ఉన్నది. రూట్స్ అక్కడ ఉన్నాయి. మేబీ అంటే పోప్ ఇటలీలో ఉండొచ్చు కానీ బైబిల్లో రోమ్ గురించి, పోప్ గురించి, జన్మస్థలం అనేది అక్కడ మెన్షన్ చేసి ఏమీ లేదు. కానీ జెరూసలేం గురించి బైబిల్ 800 టైమ్స్ మెన్షన్ చేసింది. ఏ రిలీజియస్ బుక్లో 800 టైమ్స్ కాదు కదా, 1 టైం కూడా మెన్షన్ చేసి లేదు. సో సోల్ అండ్ హోల్ క్లెయిమ్ ఉంటే జూయిష్ పీపుల్కి, క్రిస్టియన్స్కే ఆ ల్యాండ్ మీద రియల్ రెస్పెక్ట్ ఉంటుంది. మిగతా వాళ్ళకి కూడా ఉండొచ్చేమో, బట్ హైయెస్ట్ రెస్పెక్ట్ మాత్రం క్రిస్టియన్స్ అండ్ జూయిష్ పీపుల్కి ఉంటుంది. అక్కడ న్యూమరస్ సైట్స్ ఉన్నాయండి, హోలీ సైట్స్. వాటి దగ్గరికి వెళ్తుంటే భయం, సైరన్స్, రాకెట్స్ వాటి మీద నుండి రావడం. ఇప్పుడు అది ఎంత అవమానం చెప్పండి. ఒక హోలీ ల్యాండ్ని అలాగూ ఆధ్యాత్మిక క్షేత్రానికి అప్రాచ్యమైన పని అంటారు చూడండి, లేదా దాన్ని డెసిక్రేట్ చేయడం, అన్ఎథికల్, అపవిత్రపరచడం, అది ఒక విధంగా చెప్తే ఆ ల్యాండ్ని పీస్ లేకుండా. సో ఇది చూస్తే మాత్రం క్రిస్టియన్గా నేను కూడా ఐ కెనాట్ జస్టిఫై సీట్ అప్రాప్రియేట్ అండి. ఇంకొకటి సార్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే క్యాటర్ పిల్లర్, అలాగే సౌత్ కొరియాస్ హుండాయ్, స్వీడన్స్ వాల్వో గ్రూప్, ఈ 3 కంపెనీలే అంట ఓకే హెవీ మిషనరీ ఫర్ హోమ్ డిమాలిషన్స్ ఇచ్చినాయంట. ఎక్కడ? గాజాలో మొత్తం ఉన్న ఇళ్ళన్నింటినీ ధ్వంసం చేసిన కోసం హెవీ మిషనరీ ఇచ్చినాయట. డెవలప్మెంట్ ఆఫ్ ఇల్లీగల్ సెటిల్మెంట్స్, వెస్ట్ బ్యాంక్లోని ఇల్లీగల్ సెటిల్మెంట్స్ని డిస్మాంటిల్ చేయడానికి. అంటే వాళ్ళు హెవీ మెషినరీ ఇచ్చింది నిజమా, లేకపోతే వీళ్ళు సొరంగాలు తవ్వుకుంటూ వచ్చి ఇజ్రాయెల్ మీద దాడి చేసింది నిజమా? హమాస్కి కూడా గన్స్ ఎవరు ఇచ్చారో కూడా చెప్పుంటే బాగుండేది కదా. హమాస్ని ఇంతకాలం బ్రతికిచ్చింది ఎవరు? హమాస్కి ఫైనాన్స్ ఎవరు ఇస్తున్నారు? హమాస్ చేస్తున్నటువంటి ఈ అన్యాయాలకు వత్తాసు ఎవరు పలుకుతున్నారు? ఏ మీడియా హౌసెస్ వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయి? అది కూడా ఇవ్వాలి కదా. ఎందుకంటే హమాస్ ఏమి లెజిటిమేట్ గవర్నెన్స్ ఇచ్చినటువంటి ఇది కాదు, ఉగ్రమూకది. సో వాళ్ళకి ఒక స్టేట్ రూలింగ్ స్టేటస్ ఇచ్చే వాళ్ళకి ఇజ్రాయెల్ని మాట్లాడితే వీళ్ళు సహాయం చేశారు, వీళ్ళు సహాయం చేశారు అనే ఈ రిపోర్ట్స్ ఇవ్వడం అనేది యుఎన్కి ఒక పరిపాటిగా మారింది. కానీ ఐ డోంట్ థింక్ ఇట్స్ వర్త్ కన్సిడరింగ్ అండి. దాన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. హమాస్కి ఆ సొరంగాలు కడుతున్నప్పుడు యుఎన్ఓ కనీసం వాళ్ళు అక్కడే ఉంటున్నారు కదా. ఇజ్రాయెల్ వాజ్ అవేర్ అబౌట్ దట్ అండి. అఫ్ కోర్స్ సొరంగాలు కడుతున్నప్పుడు ఎందుకంటే అండి ఇజ్రాయెల్కి ఒక పాలసీ ఉంది, సైలెంట్ విల్ బి మెట్ విత్ సైలెన్స్ అన్నారు.
నువ్వు నిశ్శబ్దంగా ఉండి నీ పని నువ్వు చేసుకుంటానంటే నేను నిశ్శబ్దంగా నా పని నేను చేసుకుంటాను, నీ జోలికి నేను రాను. 2005 నుండి సీజ్ ఫైర్ చేసుకున్న తర్వాత అక్కడ వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకొని మనకు సంబంధం లేదు, లెట్ us నాట్ ఇంటర్ఫియర్ అన్నదానికి 100% ఇజ్రాయెల్ కట్టుబడి ఉన్నది అని చెప్పడానికి ఈ భూమండలం మీద ఎక్కడ ఏం జరుగుతున్నా మొసాద్ చూస్తుంది కదండి, అందరూ తెలుసు కదా, Surveillance లోనే ఉంటుంది ఉంది కదా. వాళ్ళని ఎందుకు వదిలేశారంటే అంత ఫ్రీడమ్ ఇచ్చారు వాళ్ళకి. మీరు మీ మీ గాజన్ పీపుల్ని బాగు చేసుకోండి, మీకు కావాలంటే సహాయం మేము చేస్తాం, మాతో ఫైట్ వద్దు, మీకు మాతో ఫైట్ అనేది చాలా కాస్ట్లీ, మీరు ఆ డబ్బుతో మీరు బాగుపడండి అని ఇస్తే హమాస్ మరి ఇన్ని సంవత్సరాలు 500 కిలోమీటర్ల పొడవున్న టన్నల్స్ కట్టడంతో ఆ డబ్బంతా వేస్ట్ చేశారు. కానీ మరి అది నిజంగా గాజా పావర్టీ ఆపరేషనల్ అండి ఆ టనల్స్ చాలా వరకు పేల్చేశారు కదండి, దాదాపు ఒక హాఫ్ వరకు వాటిని పేల్చేయడం జరిగింది. అంటే టన్నల్ బ్లాస్ట్ చేసేటువంటి ఈ బాంబ్స్తో బ్లాస్ట్ చేశారు. ఇంకా కొన్ని ఉన్నాయండి, అవి కూడా అనర్త్ చేస్తారు. ఇప్పుడు ఇవాళ ఖాన్ యూనిస్ కూడా ఆల్మోస్ట్ ఫ్లాటన్ చేశారు. గాజా సిటీ ఎలాగైందో ఖాన్ యూనిస్ కూడా ఫ్లాటన్ చేస్తున్నారు. ఎందుకు ఫ్లాటన్ చేస్తున్నారంటే బూబీ ట్రాప్స్ పెడుతున్నారు అందులో, సోల్జర్స్ ని అక్కడికి డిసెప్టివ్ ఏదో ఉంది అనే ఒక భ్రమ కల్పించి తీసుకొచ్చి అక్కడ లోపల ఒక డెటనేటర్ పెట్టి వీళ్ళు అందులోకి వెళ్ళి దాన్ని డిఫ్యూజ్ చేసే పనిలో ఉండగా దాన్ని బ్లాస్ట్ చేస్తున్నారు. అలాగా అంటే వాళ్ళ ఫోకస్ డెటనేటర్ డిఫ్యూజన్ మీద ఉండగా వీళ్ళు వేరే వైపు నుంచి వీళ్ళని అటాక్ చేయటము, లేదా వేరే చోట ఇంకొకటి పెట్టడం, ఇలా చేసి చంపుతున్నారు ఐడిఎఫ్ సోల్జర్స్ని. సో ఇజ్రాయెల్ ఏం చేస్తారండి, ఇప్పుడు లోపల ఇంటి శత్రువుని ఏదో అంటారు చూడండి, ఇంట్లో దొంగ అంటారు చూసారా, ఈశ్వరుడు కూడా పట్టలేడు, అట్లా తయారైంది హమాస్. వాళ్ళు ఓన్ పీపుల్గా చూసుకుంటున్నారు, కానీ వాళ్ళైతే ఓన్ చేసుకోవట్లేదు. సరే, ఇప్పటికీ ఇజ్రాయెల్ ఇళ్లలో ఈ గాజా నుంచి వచ్చిన వాళ్ళు పనిచేస్తూ ఉంటారు కదా, ఇప్పుడు అది ఆగిపోయిందా? పాలస్తీనియన్ వర్కర్స్ చాలా మంది ఇజ్రాయెల్లో వర్క్ చేస్తారండి. ఇజ్రాయెల్ మొత్తం ఉన్నది 20,000 స్క్వేర్ కిలోమీటర్స్ ల్యాండ్, భూభాగం 20,000 స్క్వేర్ కిలోమీటర్స్. ఇందులో సముద్రాలు అంటే గలలియ సముద్రం, డెడ్ సీ, ఇవన్నీ మనం తీసేస్తే కొన్ని హిల్స్ ఉన్నాయి, వ్యాలీస్ ఉన్నాయి. ఈ వ్యాలీస్లో ఎక్కడ కూడా ఎక్కువ మంది పాపులేషన్ ఉండడానికి కష్టం. హిల్స్ మీద చాలా చోట్ల ఇళ్ళు ఉంటాయి. అయితే ఇవన్నీ తీసుకుంటే ఇజ్రాయేలీస్ ఇప్పుడు ఒక 70 lakhs జూయిష్ పీపుల్ ఉన్నారు, 20 lakhs అరబ్స్ ఉన్నారు. జూయిష్ అరబ్స్ వాళ్ళు, సారీ ఇజ్రాయేలీ అరబ్స్. సో ఈ ఇజ్రాయేలీ అరబ్స్ అందరూ బార్న్ అండ్ బాటప్ అక్కడే ఇజ్రాయేలీ సిటిజన్స్. వాళ్ళు ఎవ్వరు కూడా మేము ఇజ్రాయెల్కి వ్యతిరేకం అనే మాట ఎప్పుడు అంటారు. వాళ్ళు ఎంత హ్యాపీగా వాళ్ళతో కోఎగ్జిస్ట్ అవుతారంటే, వీళ్ళు పెళ్ళిళ్ళు, పుట్టినరోజులు, ఫంక్షన్స్ జరిగినప్పుడు ఇన్వైట్ చేసుకుంటారు. చాలా హ్యాపీగా అందరు కలిసి పార్టీస్ ప్రతి దాంట్లో ఇదవుతారు, మింగిల్ అవుతారు. అలాగే పాలస్తీనియన్ వర్కర్స్ కూడా రోడ్స్, కన్స్ట్రక్షన్స్, వీటన్నిటిలో ఇజ్రాయెల్లో వర్క్ చేసుకోవడానికి వర్క్ పర్మిట్ ఇచ్చారు ఇజ్రాయలీస్. ఒక గొప్ప విషయం ఏంటంటే ఇజ్రాయలీ వర్కర్కి డైలీ ట్యాక్స్ కట్ అవుతుంది, కానీ పాలస్తీనియన్ వర్కర్కి ట్యాక్స్ ఎగ్జామ్షన్ కట్ చేయరు. ఎంత ఉన్నట్టు 300 షెకెల్స్ అంటే 300 షెకెల్స్ ఇచ్చేయడమే, అందులో ట్యాక్స్ డిడక్ట్ చేయడం అనేది లేదు. నేను చాలామంది పాలస్తీనియన్ వర్కర్స్ని బెత్లెహేమ్లో ఉన్నవాన్ని, నోబుల్ రూల్ అండి, ఎక్కడ కూడా మనం శ్రమ దోపిడీ చేయకూడదు అనే సిద్ధాంతం 100% వాళ్ళు పాటిస్తారు. ఎందుకంటే హోలీ బైబిల్లో వాళ్ళకి కొన్ని రూల్స్ ఉన్నాయి. అదేంటంటే వర్కర్ని సమానంగా ట్రీట్ చేయాలి, పరదేశిని కూడా సొంత వాళ్ళలాగా ట్రీట్ చేయాలి. ఇవన్నీ వాళ్ళకు ఉన్నటువంటి తోరాలో రాయబడినటువంటి నియమాలు కనుక ఇవన్నీ ఖచ్చితంగా పాటిస్తారు. అంత ఫ్రెండ్లీ పీపుల్ మీద ఇంత ద్రోహం చేస్తే గాజా ప్రజలకి నేను చూసిన ఈ అనుభవంలో నేను చెప్తున్నాను, జోర్డన్ ఎంటర్టైన్ చేయదు. ఎందుకంటే యాసర్ అరఫాత్ని బహిష్కరించింది జోర్డన్. కింగ్ హుసేన్ని చంపడానికి ప్రయత్నం చేశాడని అక్కడి నుంచి యాసర్ అరఫాత్ గారిని బహిష్కరించింది జోర్డాన్ దేశమే. జోర్డాన్లో 75% పాలస్తీనియన్స్ అండి, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. చాలా మందికి తెలియదు ఏంటంటే జోర్డాన్ అంటే జోర్డాన్ ప్రజలు ఉంటారు అనుకుంటారు. జోర్డాన్లో 75% పాలస్తీనియన్ పీపులే ఉండేది. అప్పట్లో ఆ ల్యాండ్ని, ట్రాన్స్ జోర్డన్ని బ్రిటిష్ మ్యాండేట్ వాళ్ళు డివైడ్ చేసినప్పుడు ఆ ల్యాండ్ పాలస్తీనియన్ పీపుల్ కోసం ఇచ్చారు. జూయిష్ పీపుల్ని అక్కడి నుంచి ఖాళీ చేసి ఇటు తెప్పించేశారు, మీరు అక్కడ ఉండొద్దని. తెప్పించిన తర్వాత వీళ్ళకి జూయిష్ ప్యాలెస్టైన్ ఇచ్చారు. సో వాళ్ళదో అరబ్ ప్యాలెస్టైన్, ఇదేమో జూయిష్ ప్యాలెస్టైన్ అని ఇచ్చారు. అప్పుడు పాలస్తీనియన్ ఎయిర్ ఫోర్స్ కూడా ఉండేది. ఇజ్రాయేలీ పేరులో ఇజ్రాయేలీసే రన్ చేసేవాళ్ళు దాన్ని.
ఆ తర్వాత కాలక్రమంలో ఇజ్రాయెల్ స్టేట్ ఏర్పడిన తర్వాత ఈ వర్డ్ని ప్యాలెస్తైన్ అనేటువంటి వర్డ్ని వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. యాక్చువల్గా ఆ పేరేమి వారసత్వంగా వచ్చింది కాదు, అది ఎథనిక్ నేమ్ కాదు, అది ఒక లింగ్విస్టిక్ నేమ్ కూడా కాదు. సో వాళ్ళ యాక్చువల్గా అరబ్స్. సో పాలస్తీనియన్స్ అంటున్నాం కానీ యాక్చువల్గా వాళ్ళ అరబ్స్. సో ఇప్పుడు సౌదీ అరేబియన్స్ వాళ్ళని ఎంటర్టైన్ చేస్తారంటే నో, మా దగ్గర రావద్దు అంటున్నారు. ఇటీవల బిన్ సల్మాన్ ఆయన క్రౌన్ ప్రిన్స్ ఉన్నాడు కదండి, ఆయన శాంతి ఒప్పందానికి సంబంధించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే ఇజ్రాయెల్తో మేము రిలేషన్షిప్ నార్మలైజేషన్ చేసుకోవాలంటే ఫస్ట్ హమాస్ను మీరు అక్కడి నుంచి తీసేయండి, ఇది కండిషన్ పెట్టాడు. ఒక ఇస్లామిక్ నేషన్ మీరు అండర్స్టాండ్ చేసుకోండి. వీళ్ళుండగా శాంతి అనేది అసాధ్యం. ఇంకెంతకంటే మనం చెప్పాల్సింది ఏమైనా ఉందండి? ఒక్క సెంటెన్స్లో మొత్తం అయిపోయింది కదా. ముందు వాళ్ళని అక్కడి నుంచి రిమూవ్ చేయండి పవర్లో నుండి. వాళ్ళు అక్కడ పవర్లో ఉండకూడదు. కావాలంటే ఇంకెవరినైనా ప్రజలు ఎన్నుకున్న ఒక బాడీని మీరు అక్కడ పవర్లో పెట్టి గాజాని రూలింగ్ వాళ్ళకి అటానమీ ఇచ్చిన యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళకి సపోర్ట్ వచ్చేవాళ్ళు ఎవరు సార్? ఇరాన్ కాకుండా లెబనాన్ ఉంటుందా? లెబనాన్ ఇన్వాల్వ్ అవ్వదండి, ఎందుకంటే లెబనాన్ ఫుల్ స్టేట్ హెజ్బుల్లా ఏం గవర్న్ చేయదు. లెబనాన్లో 60% క్రిస్టియన్స్ ఉన్నారు. సో వాళ్ళు ఇప్పుడు జోసెఫ్ అనును ఉన్నారన్నట్టుంటండి ప్రైమ్ మినిస్టర్. ఆయన రీసెంట్గా చెప్పాడు, మీరు వెళ్ళాలనుకుంటే ఇరాన్ వెళ్ళిపోండి, మీ ఆర్మ్స్ తీసుకుని మీ యొక్క ల్యాండ్ మైన్స్ మీ అన్ని పట్టుకుని పోండి అక్కడికి. హెజ్బుల్లా అనేది మాకు వద్దు, వాళ్ళ ఆస్తిపాస్తులు ఆయన వద్దన్నాడు. వద్దు, మాకు అవసరం లేదు, మీ బాంబులు మాకు అక్కర్లేదు, వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచి సర్దుకుని వెళ్ళిపోండి అన్నాడు. సో ఇప్పుడు మరి అట్లాంటి సిచ్యువేషన్లో లెబనాన్ ఇజ్రాయెల్ మీదకి రాదండి. సిరియా కూడా వచ్చే ఆలోచన చేయట్లా. బట్ సిరియా డేంజరస్ గ్రూప్ ఉంది కదండి, ఐసిస్ ఉంది కదా. ఎస్, ఐసిస్సే ఇప్పుడు హెచ్టిఎస్గా రూపాంతరం చెంది ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ నడిపిస్తుంది. సో ఇజ్రాయెల్ కండిషన్ పెట్టింది, మీరు కనుక అక్కడ మైనారిటీస్ని ఎక్కడ ఏమైనా కానీ వాళ్ళకి హామ్ చేసే లెక్క అయితే ఇజ్రాయెల్తో రిలేషన్ కుదరదు. ఉన్నదా ఇప్పుడైతే యాజ్ ఇట్ ఈస్ దే హ్యావ్ రిలేషన్ విత్ ఇజ్రాయెల్ సిరియా? అంటే డిప్లొమాటిక్ రిలేషన్ లేదండి, డిప్లొమాటిక్ రిలేషన్ లేదు. సిరియాలో ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ని డొనాల్డ్ ట్రంప్ గారే దాన్ని కొద్దిగా ఈ మధ్యన బిన్ సల్మాన్ గారి సమక్షంలో అల్ జులానీతో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఒక 4-5 days బ్యాక్ అనుకుంటా సిరియా మీద శాంక్షన్స్ ఎత్తేసాడు ఆయన. సెలబ్రేషన్ జరిగింది సిరియాలో, శాంక్షన్స్ ఎత్తేసారని చెప్పి అమెరికన్స్. డొనాల్డ్ ట్రంప్ అన్నది ఏంటంటే సిరియాకు ఒక అవకాశం ఇద్దాం, వాళ్ళు టెర్రరిజంలోంచి బయటకు వచ్చి ఇఫ్ దే కెన్ డెవలప్ యాజ్ ఎ గుడ్ నేషన్ బాగుంటుందని ఒక ఆశతో ఆయన సొంతంగా తీసుకున్న నిర్ణయం అది. అయితే ఇజ్రాయెల్ వెయిట్ చేస్తుంది, నిజంగా సిరియాలో మార్పు వచ్చిందా. ఓకే, వాళ్ళు సో ఈ సిరియా లెబనాన్ కాకుండా యాజ్ ఇట్ ఈస్గా హమాస్కి సపోర్ట్ ఇరాన్ కాకుండా వచ్చే దేశం ఇప్పుడు లేరు కదండి ఎవరు. 57 అరబ్ నేషన్స్ ఉన్నాయి కదా. అవునండి, ఇస్లామిక్ నేషన్స్. పాకిస్తాన్ ఒకటి వస్తున్నావు కదా. ఎవరు రారండి, ఎందుకంటే అక్కడ కొన్ని ఈక్వేషన్స్ ఒప్పుకోవు అలా రావడానికి. ఇప్పుడు అమెరికన్స్ యొక్క అవసరం పాకిస్తానీస్కి ఉంది, లేదని ఎవరూ అనలేం. అంటే ఇండియన్ పర్స్పెక్టివ్ పక్కన పెడితే రీజన్స్. సో వాళ్ళకి కొన్ని స్ట్రాటజిక్ అవసరాలు ఉన్నాయి, దాన్ని దృష్టిలో పెట్టుకుని పైకి స్టేట్మెంట్స్ ఇవ్వడం వేరు. అరబ్ నేషన్స్ అన్నీ ఖండిస్తాయి పైకి, లోపలన్నీ కూడా అందరూ మళ్ళీ మామూలుగానే ఇజ్రాయెల్తో నార్మల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు. సో ఇదంతా బ్యాక్ డోర్లో జరిగేది ఒకటండి, మనకి బయటకు వచ్చే మీడియా కనిపించేది ఒకటి. అది నమ్మటానికి లేదు. ఫైనల్గా చెప్పండి సార్, అంటే ఈ సీజ్ ఫైర్ అనే విషయంలో ఇజ్రాయెల్ ముందుకు ప్రతిపాదన తీసుకొచ్చిన హమాస్ లేదా హమాస్ చేత ఆ ప్రతిపాదన చేయించిన శక్తులైనా సరే నిజంగా విశ్వసిస్తున్నాయా హమాస్ కంప్లీట్గా తన ఒరిజినల్ షేప్ నుంచి